హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రచోదయం యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పటిదాకా లాస్ట్ 3 వీడియోస్లో డిఫరెంట్ స్టోరీస్ అండ్ అవి జరిగిన డిఫరెంట్ టైం ల్యాబ్స్లో కానీ జరిగిన డిఫరెంట్ బుక్స్లో నుంచి కానీ తీసుకొని డిస్కస్ చేసాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఫేస్ చేసిన వన్ ఆఫ్ ద డిఫికల్ట్ ప్రాబ్లం ఏంటంటే, సనాతన ధర్మంలో ఎప్పుడైనా సరే స్టోరీ విన్నప్పుడు నేను కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఆధ్యాత్మిక రామాయణం విన్నా, చెంపు రామాయణం విన్నా, కంబ రామాయణం విన్నా, వాల్మీకి రామాయణం విన్నా, అన్ని రామాయణాల్లో డిఫరెంట్ థింగ్స్ ఉండేవి. అలా అని చెప్పి దేన్ని నేను కాదనలేను అనమాట. బికాస్ ఇప్పుడు రామ్ చరిత్ మానస్ రాసినప్పుడు అతను లిటరల్లీ దాన్ని అనుభవించాడు. హీ ఫెల్ట్ ఇట్, హీ సా విత్ హిస్ ఐస్. హనుమంతుడు అతని దగ్గరకు వచ్చాడు అండ్ హీ హాజ్ ఎక్స్ప్లెయిన్, హ్యాడ్ ఎ కాన్వర్జేషన్ విత్ హనుమ. సో అలాంటి పర్సన్ రాసిన దాన్ని నో వన్ కెన్ ఎవర్ క్వశ్చన్ ఇట్. ఇట్ హ్యాస్ హ్యాపెండ్. బట్ దెర్ ఈస్ slightest differences between different Ramayanas or even in Mahabharata, or మీరు ఒకవేళ పురాణాలు తీసుకున్నా కూడా ఒక దగ్గర ఒకరు చెప్పిన స్టోరీ ఇంకొక దగ్గర ఇంకోలా ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్స్ వల్ల నేనేం ఫీల్ అయ్యేవాడిని అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వరల్డ్ వైడ్గా ఎక్కడ సనాతనం ధర్మం గురించి వినేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే, అరే ఇంతేరా, దీంట్లో ఏమీ ప్రాపర్ సెన్స్ ఉండదు, కొన్నిసార్లు ఇవి ఉంటాయి, కొన్నిసార్లు అవి అంటారు, ఏది ఎగ్జాక్ట్ స్టోరీయో తెలియదు మాకు, సో అట్లా మిక్సప్ ఉంటాయి, సో దాన్ని అలా యాక్సెప్ట్ చేయాలంతే అని అనుకుంటారు. బట్ అంత వేల సంవత్సరాలు తపస్సు చేసి రాసే మహర్షులు ఒక ర్యాండమ్ థింగ్స్, కాంట్రడిక్టరీ థింగ్స్ ఎలా రాస్తారు? అది ఫస్ట్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ కదా. సో దే ఆర్ స్పెండింగ్ హోల్ దేర్ లైఫ్. వాళ్ళకున్న తపస్సు, వాళ్ళకున్న శక్తి, వాళ్ళ నాలెడ్జ్ అన్నిటిని యూజ్ చేసి వాళ్ళ పుస్తకం రాశారు. సంథింగ్ టు గివ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్. ఇప్పుడు నువ్వు నీ పిల్లలకి ఇవ్వాలన్నా, నీ వైఫ్కి ఇవ్వాలన్నా, మీ పేరెంట్స్కి ఇవ్వాలన్నా, నీ లైఫ్లో నుంచి నువ్వు ఎంత ఆలోచిస్తావు దాన్ని ఇవ్వడానికి. అలాంటప్పుడు ఒక ఋషిగా వాళ్ళు ఎంత ఆలోచించాలి, వచ్చే సమాజం ఎలా ఉండాలి, ఎలా బాగుపడాలి అని. సో ఈ అన్ని కన్ఫ్యూజన్స్కి మెయిన్ కారణం ఏంటి అంటే, వీ డోంట్ అండర్స్టాండ్ ద టైమ్ సైకిల్ ఇన్ అవర్ సనాతన ధర్మం. సో ఒక్కసారి టైం సైకిల్ కానీ మనకు పర్ఫెక్ట్గా అర్థమైతే వీ విల్ రియల్లీ గెట్ టు అండర్స్టాండ్, లైక్ ఓకే ఇది దీనికి సెన్స్, ఇది దీనికి లాజిక్, అందుకే ఇది ఇలా జరిగింది అని. సో ఆ కన్ఫ్యూజన్ని బ్రేక్ చేయడానికి మనం ఈరోజు వీడియో చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు టైం స్కేల్ చూసినా కూడా హ్యూమన్ ఇయర్స్లో కన్సిడర్ చేద్దాం. మనం డేస్ కన్సిడర్ చేస్తాం, మంత్స్, తర్వాత ఇయర్స్, తర్వాత డికేడ్స్, సెంచరీస్, మిలీనియం, అట్లా 1000 yearsకి ఆ గ్రూప్ ఆఫ్. దాని తర్వాత ఏంటి నెక్స్ట్? సో నెక్స్ట్ ఏమొస్తాయంటే, మన భాగవత పురాణం తీసుకుంటే అందులో చెప్తారనమాట, కలియుగం అన్నది 4,32,000 సంవత్సరాలు. ఇట్స్ 4,32,000 years ఒక కలియుగం. సో దాని తర్వాత మనకంటే ముందు కృష్ణుడు ఉన్న ద్వాపర యుగానికి వెళ్తే ఇట్స్ డబుల్ ఆఫ్ కలియుగం, 8,64,000 years అనమాట. అదే త్రేతాయుగం, రాముడి బతికిన యుగం చూసుకుంటే 12,96,000 years. దట్ ఈస్ యాడింగ్ కలి అండ్ ద్వాపర విల్ గెట్ ఎ త్రేతాయుగ. అదే ఒకవేళ కృతయుగం, సతయుగానికి తీసుకెళ్తే హరిశ్చంద్రుడి చరిత్ర దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న టైం స్పాన్లో అప్పుడు 17,28,000 years కలిపితే ఒక కృతయుగం అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ 4 యుగాలను మీరు తీసుకుంటే 1 కలి, త్రేత, ద్వాపర అండ్ కృతయుగం, ఈ 4ని మీరు కలిపితే యూ విల్ గెట్ 1 చతుర్యుగం. అంటే కాంబినేషన్ ఆఫ్ 4 కాబట్టి చతుర్యుగం. ఈ చతుర్యుగాలు ఇలాంటివి 71 చతుర్యుగాలు కలిపితే ఇట్ విల్ బి ఈక్వల్ టు 1 మన్వంతర అనమాట. ఇలాంటివి 14 మన్వంతరాలు కలిపితే ఇట్ విల్ బి ఈక్వల్ టు 1 కల్ప అనమాట. సో మీకు డిఫరెన్స్ టైంలో ఎలా అర్థమవుతుంది అంటే, 1 మన్వంతర టైం స్కేల్ తీసుకుంటే హ్యూమన్ టైం స్పాన్లో 306.72 million years అవుతుంది అనమాట. అండ్ ప్రతి మన్వంతరం తర్వాత దెర్ విల్ బి అబ్సల్యూట్ డిజల్యూషన్. శివుడు అన్నింటినీ తీసేస్తాడు, మొత్తం డిస్ట్రక్షన్ అయిపోతుంది అంటారు కదా. ఆ అబ్సల్యూట్ డిజల్యూషన్ జరిగే టైం పీరియడ్ని సంధ్య అంటారు. సో ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో మనం ఏం చెప్తారంటే, ఫస్ట్లో ఏమీ లేకుండే ఎంటీనెస్ ఉండే అని చెప్తాం. ఆ ఎంటీనెస్ ఏంటంటే దాన్ని ఆది సంధ్య అంటారు. వెన్ దెర్ వాజ్ నథింగ్. ఆది సంధ్య తర్వాత మన్వంతరం స్టార్ట్ అవుద్ది. ఆ మన్వంతరం అయిపోయిన తర్వాత కూడా ఒక సంధ్య వస్తుంది. ఈ జరిగిందంతా మళ్ళీ డిస్ట్రక్ట్ అయిపోద్ది. దాన్ని మన్వంతరం అయిపోయిన తర్వాత ఇంకొక సంధ్య వస్తుంది. ఇలా మనకు 14 మన్వంతరాలు, ఫస్ట్ సంధ్యతో కలిపితే 15 సంధ్యలు. ఈ రెండుటిని కంబైన్ చేస్తే ఒక కల్పం వస్తుంది. ఒక కల్పం ఈజ్ అ మార్నింగ్ డే ఆఫ్ బ్రహ్మ. ఒక మార్నింగ్ డే ఆఫ్ బ్రహ్మ అండ్ ఒక నైట్ టైం స్పాన్ ఆఫ్ బ్రహ్మ మొత్తం కలిపితే అప్పుడు ఒక 1 full day ఆఫ్ బ్రహ్మ వస్తుంది అనమాట మనకు. సో ఈ ఫుల్ డే ఆఫ్ కల్పంని తీసుకుంటే మన సైన్స్ మనకేం చెప్తుంది, యూనివర్స్ హ్యాస్ స్టార్టెడ్ 4.32 billion years బ్యాక్ అని చెప్తుంది.
దట్స్ ద ఎగ్జాక్ట్ టైమ్ స్కేల్ ఆఫ్ వన్ కల్ప. అంటే బ్రహ్మదేవుడి ఒక్క రోజుని మనం ఇప్పటిదాకా ఫిగర్ అవుట్ చేయగలిగాం. అంతకు మించి సైన్స్ హెస్ నెవర్ డేడ్ ఆర్ దెర్ ఇస్ నో ఎక్విప్మెంట్ విచ్ కెన్ ఈవెన్ డీకోడ్ వాట్స్ ద టైమ్ బియాండ్ దట్ వన్. బికాస్ ఈ 4.32 తర్వాత మనం ఏదైతే కల్పమని చెప్పామో మార్నింగ్ టైమ్ స్పాన్, మళ్ళీ ఎగ్జాక్ట్ అంత టైం స్పాన్ మనకు నైట్ ఉంటుంది, అంటే డిజల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఫిగర్ అవుట్ చేయాలి సైంటిఫిక్గా అంటే ఈ డిజల్యూషన్ టైం పీరియడ్ని బ్రేక్ చేసి వాళ్ళు వెళ్ళాలి. అంటే 4.32 బిలియన్ ఇయర్స్ ప్లస్ 4.32 బిలియన్ ఇయర్స్ని బ్రేక్ చేసి ఇంకా బ్యాక్ వెళ్తే అప్పుడు తెలుస్తుందేమో అక్కడ ఇంకొక క్రియేషన్ జరిగిండే ఇంతకు ముందు అని. బట్ సైంటిఫికల్లీ ఐ డోంట్ థింక్ ప్రజెంట్ జనరేషన్లో మనకు అలాంటివి ఏం లేవు అనుకుంటా. అందుకే ఇప్పటిదాకా వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. బట్ ఇక్కడ మన్వంతరాల దగ్గరకు వస్తే వీ హ్యావ్ క్లియర్లీ మెన్షన్ దెర్ ఆర్ 14 మన్వంతర. మన ఋషులు వాటికి పేర్లు కూడా ఇచ్చారనమాట. ఆ పేర్లు ఏంటంటే ఫస్ట్ వచ్చింది స్వయంభువమను, సెకండ్ స్వారోచిషమను, థర్డ్ ఉత్తమమను, ఫోర్త్ తాపసమను, దాని తర్వాత రైవతమను, చాక్షుషమను, వైవస్వత మను, ద మను విచ్ వీఆర్ లివింగ్, ద 7th మను ఇస్ అ వైవస్వత మను. దాని తర్వాత సావర్ణి మను, ఆ సావర్ణి మను తర్వాత వచ్చే 9th దక్ష సావర్ణి, దాని తర్వాత బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దాని తర్వాత దేవ సావర్ణి, తర్వాత ఇంద్ర సావర్ణి. ఇలా 14 మన్వంతరాలు ఒక కల్పం లోపల. దీస్ 14 విల్ బి రిపీటెడ్ ఇన్ ఈచ్ కల్ప. ఈచ్ డేలో ఇవి జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎప్పుడైనా ఏదైనా స్టోరీ చెప్పినప్పుడు మనకి ఎలా చెప్తారంటే కల్పం పేరు చెప్తారు. ఇప్పుడు మన్వంతరాలకు ఎలా అయితే పేర్లు డిస్కస్ చేసామో 14, అలా కల్పాలకు కూడా పేర్లు ఉంటాయి. లైక్ శ్వేత వరాహ కల్పం, పద్మకల్పం, శివకల్పం, బ్రహ్మకల్పం, పితృకల్పం, ఆగ్నేయ కల్పం, కుమార కల్పం, గరుడ కల్పం. దీస్ ఆర్ ద డిఫరెంట్ డేస్ ఆఫ్ బ్రహ్మ. ఈ ప్రతి కల్పంలో మళ్ళీ మనం డిస్కస్ చేసిన 14 మన్వంతరాలు వస్తాయి అనమాట. అందుకోసమే వ్యాస మహర్షి ఎప్పుడైనా పురాణం రాసినప్పుడు అందులో మెన్షన్ చేస్తారు స్టార్టింగ్లో, మనం ప్రజెంట్ ఈ శ్వేత వరాహ కల్పంలో ఉన్నాము, అందులో వైవస్వత మనువు దగ్గర ఉన్నాము. ఆ వైవస్వత మనువులో ప్రజెంట్ మనం ఉన్నది 28th మన్వంతరం, 28th చతుర్యుగంలో ఉన్నాము. ఆ చతుర్యుగంలో మనం ప్రజెంట్ త్రేతాయుగంలో ఇక్కడ రాముని గురించి డిస్కస్ చేస్తున్నాము, లేదా ఇక్కడున్న ద్వాపర యుగంలో కృష్ణుని గురించి డిస్కస్ చేస్తున్నామని. వెన్ యూ మిస్ దిస్ సైకిల్, బికాస్ ఇప్పుడు మెన్షన్ చేసే పర్సన్ శ్వేత వరాహ కల్ప అని మెన్షన్ చేయకుండా వరాహ కల్ప అని మెన్షన్ చేశాడు అనుకో, ఆ వరాహ కల్పంలో సేమ్ స్టోరీ జరిగిండొచ్చు, బట్ డిఫరెంట్ చేంజెస్ స్లైట్లీ. క్రియేషన్ ఎప్పుడు ఒకేలా జరగదు, బట్ ద సమ్మరీ హోల్ దానిలోంచి వచ్చే ఫైనల్ ఎండ్ పాయింట్ అన్నది, ఆ ఎసెన్స్ అన్నది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అంటే రాముడు ఎప్పుడు ధర్మాన్నే పాటిస్తాడు, బట్ రావణాసుడే ప్రతిసారి వస్తాడా? రావణాసుడు లాంటి వేరే వాళ్ళు వస్తారా? సీతమ్మని ప్రతిసారి ఎత్తుకనే వెళ్ళిపోతారా? ఇలాంటి ఎగ్జాక్ట్ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ధర్మం కోసం నిలబడడం, ఈ ఎసెన్స్ పాయింట్స్ అనేది డెఫినెట్గా సేమ్ ఉంటాయి అనమాట. ఏ కల్పంలో అయినా, ఏ మన్వంతరంలో స్టోరీ రిపీట్ అయినా కూడా. మనం యోగ వాసిష్టం ఈజ్ ఏ వన్ ఆఫ్ ద రామాయణ, యోగ రామాయణం అని కూడా అంటారు అనమాట దాన్ని. అది వశిష్ఠ మహర్షి రాముడికి చెప్పిన జ్ఞానం. వన్స్ అపాన్ ఎ టైం రాముడు చిన్నగా ఉన్నప్పుడు హీ విల్ బి అన్ కన్ఫ్యూజన్, లైక్ ఏంటి ఇదంతా, అసలు క్రియేషన్ ఏంటి, సృష్టి ఏంటి, ఏం చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ అన్నిటికీ క్లారిటీ ఇస్తూ వశిష్ఠ మహర్షి రాముడికి చెప్తాడనమాట. ఆ చెప్పిన ఏదైతే డిస్కషన్ ఉందో ఆ డిస్కషన్ని మనము యోగ రామాయణం ఆర్ వశిష్ఠ రామాయణం, దాని యోగ వాసిష్టం అని కూడా అంటాం. ఆ యోగ వాసిష్టంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది, కాకభూషుండి అని. కాకభూషుండి ఇప్పటిదాకా నేను విన్న అన్ని స్టోరీస్లో ద పర్సన్ హూ హ్యాస్ లివ్డ్ ద అట్మోస్ట్ అనమాట. అతను బతికినంత కాలం ఎవ్వరూ బతకలేదు, దేవుళ్ళు కూడా బతకలేదు. బికాజ్ హీ హ్యాస్ లిటరల్లీ సెడ్, నేను 11 సార్లు మహాభారతం జరగడం చూశాను, 16 సార్లు రామాయణాన్ని చూశాను అని చెప్పాడు. 16 అంటే ఒక చతుర్యుగంలో ఒక్కసారే రామాయణం జరుగుతుంది. దట్ పర్సన్ హ్యాస్ లిటరల్లీ సా 16 times రామాయణం. మనం వింటున్నాం ఒకసారి విన్న దాంట్లోనే మనకి ఇన్ని డౌట్లు వస్తున్నాయి, బట్ దట్ పర్సన్ హ్యాస్ లిటరల్లీ సా ఇట్. అందుకే మనకి ఎప్పుడైనా స్టోరీలు జరిగినప్పుడు మనకు మధ్యలో మార్కండేయ మహర్షి వస్తే ఇట్ విల్ బి అన్ ఎక్సైటింగ్ పాయింట్. బికాజ్ మార్కండేయ మహర్షి 7 కల్పాలు బతికాడు. ద పర్సన్ హూ సా ద 7 days ఆఫ్ బ్రహ్మ. అంటే ఇప్పుడు ఆ 7 daysలో ఎన్ని మన్వంతరాలు, ఎన్ని లక్షల ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బతికాడు అతను. అందుకే మార్కండేయ పురాణంలో కానీ లేకుంటే మనకు వచ్చే మహాభారతంలో అడవులో ఉన్నప్పుడు ధర్మరాజుని మార్కండేయ మహర్షి వచ్చి కలిసి, ఇప్పుడు కాదయ్యా ఇలాంటివి మీరు ఎన్నో అనుభవించారు అని చెప్పి పాస్ట్ స్టోరీస్ చెప్తాడనమాట. సో ఏదైనా అర్థం కావాలంటే సనాతన ధర్మంలో ఈ టైం స్కేల్ అన్నది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వన్స్ వీ హ్యావ్ దిస్ టైమ్ సైకిల్, మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా ఏ స్టోరీలో అయినా సరే ఆ చెప్పే పర్సన్ని అడగండి, లేదా మీరు సెల్ఫ్గా రీసెర్చ్ చేసుకోండి.
ఇది ఏ కల్పంలో జరిగింది, ఏ మన్వంతరంలో జరిగింది, ఏ చతుర్యుగంలో జరిగింది, దానికి సీక్వెన్స్ ఏంటి. ఈ 18 పురాణాల్లో ప్రతి పురాణం సేమ్ కల్పంలో సేమ్ దాంట్లోనే జరగాల్సిన అవసరం లేదు. ఇట్ మైట్ బి డిఫరెంట్ స్టోరీస్ విచ్ హీ హాజ్ అక్యుములేటెడ్ ఇన్ టు ఎ సింగిల్ బుక్. అందుకే ఈ స్టోరీస్ అన్నిటినీ నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోవాలన్నా టైం స్కేల్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇంత డిస్కస్ చేసి మనం ఏం చెప్పాం, ఓన్లీ 1 సింగిల్ డే ఆఫ్ బ్రహ్మ చెప్పగలిగాం. ఎందుకంటే దర్ ఇస్ అ టైమ్ విచ్ ఈస్ మచ్ మోర్ బియాండ్. ఇలాంటివి 360 డేస్ కలిపితే బ్రహ్మకు ఒక ఇయర్ అవుతుంది. ఇలాంటివి 100 years బతకాలి. మనం ప్రజెంట్ ఉంటున్నది 51 years ఆఫ్ బ్రహ్మ ఇప్పటికే అయిపోయినాయి అనమాట. ఈ 51 yearsలో బ్రహ్మ 51 year అయిన బర్త్డే తర్వాత ఫస్ట్ వచ్చే డే, ఆ ఫస్ట్ డేలో 7th మన్వంతరంలో 28th చతుర్యుగంలో కలియుగంలో ఫస్ట్ పాదంలో మనం ఉన్నాం. సో డోంట్ థింక్ ఎనీథింగ్ మచ్ అబౌట్ లైక్ ఇది ట్రూ ఆ ఫాల్స్ అని, బికాస్ ద నాలెడ్జ్ ఈజ్ మచ్ బియాండ్ దెన్ వాట్ యూ కెన్ ఇమాజిన్. సో దానికి మన స్మాలెస్ట్ బ్రెయిన్తో కాంప్రహెండ్ చేసి ఇది ఫాల్స్ అని మనమే ఒక డిసిషన్కి వచ్చేసి ఒక కంక్లూజన్ తీసుకోకండి. వెన్ ఇట్ ఈస్ మచ్ మోర్ బియాండ్ దెన్ యువర్ కామన్ సెన్స్ అండ్ యువర్ ఇంటెలెక్చువాలిటీ, you can't question such huge topics. We just need to learn from it and try to explore. That's what I believe అనమాట. సో ఈ ఫెంటాస్టిక్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకున్నందుకు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ టైం ఇదే కాన్సెప్ట్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్టే మనం డే టు డే లైఫ్లో ఏ గుడికి వెళ్ళినా పూజారులు సంకల్పం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారనమాట. ఆ సంకల్పం చెప్పేటప్పుడు జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే ఇలాంటివన్నీ వస్తాయి. సో ఆ టాపిక్ కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం వీడియో చేసినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసి వై వి గివ్ ద జియోగ్రఫికల్ లొకేషన్ అన్నది డిస్కస్ చేద్దాం. వై ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ హౌ టు అండర్స్టాండ్ దట్. వన్స్ అగైన్ ఎంజాయ్ యువర్ డే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రచోదయం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.